వంటతోటి వచ్చిన తిప్పలు, ఇంకా మా వాడితోటి వచ్చిన మెంటలు. ఈ 2 ఈక్వలే అండి. మధ్యలో మా వారు గూడా నన్ను డిస్టర్బ్ జేస్తున్నారనమాట. బాబుని బయటికి తీసుకెళ్తున్నాను. వచ్చేలోపు చాలా లేట్ అయిపోయింది. లేట్ అయితుంది గదా! వాడికి ఫుడ్ ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి టకటక నేను ఇక్కడ చపాతీ, ఇంకా మీల్ మేకర్ పులావ్ చేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా చేద్దామని అనుకుంటున్నా. మా వారొచ్చేసి మధ్యలో చట్నీ ఉడకలేదు, కుక్ అవ్వలేదు, ఇలా మగ్గాలని అయితే చెప్తున్నారనమాట. ఇలా అయితే అవ్వదని చెప్పేసి మీరే చేసుకోండి అని వదిలేసాననమాట టమాటా చట్నీని. ఇంగా ఆయన ఫుడ్డు నాకే కదా నేర్పించారు ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఇంగ ఆయనైతే కరెక్ట్ చేసుకుంటారని చెప్పేసి వదిలేసాను. చేసుకున్నారు కూడా. ఇంగ కన్నయ్య వచ్చేసి మధ్యలో నాకు సతాయిస్తున్నారు. అమ్మ బిర్యానీ చూపి అని చెప్పేసి వాడికి గూడా చూపిచ్చానండి. తర్వాత చేసేసిన తర్వాత తినిపిచ్చాను. లేదు ఫస్ట్ వాడే తింటానన్నాడు గానీ, నువ్వు తింటే ఇంగ నాకు డబల్ పనులవుతాయిరా అని చెప్పేసి ఇప్పించుకొని తినిపిచ్చి పడుకోబెట్టేశాను. ఇంగ కిచెన్ సంగతికొస్తే క్లీనింగ్ ప్రాసెస్‌కి పెద్ద ఊపిరైతే తీసేసుకొని మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకున్నా అండి. చాలా చాలా టైం పట్టేసింది. చాలా లేట్ నైట్ గూడా అయిపోయిందనమాట. ఇంగ ఏం చేయలేక నోరు మూసుకొనైతే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చేసేసుకున్న తర్వాత ముందు రోజే బట్టలు వేసున్నాను లాండ్రీకి. అవంతా సర్దేసుకొనైతే చాలా లేట్ నైట్ అయితే అయిపోయింది. మా వారైతే సిస్టమ్ వర్క్ చేసుకున్నారు. కన్నయ్య ముందే పడుకున్నాడు కదా! ఇంక నేనైతే పడుకోవడానికి వెళ్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.